మాలో నైపుణ్యాలను గుర్తించి ఈ విధంగా మమ్మల్ని ప్రోత్సహిస్తే మేము ఇంకా కష్టపడి ఇట్లా అవార్డ్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరినీ ఈ విధంగా ఈ వల్లూరి గ్రూప్స్ వారు గుర్తించి ఈ విధంగా ప్రోత్సహిస్తున్నందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారు సార్ మీరు? సార్ నేను ఉపాధ్యాయుని సార్, ఫకీరాబాద్ యూపీఎస్ ఫకీరాబాద్ పాఠశాల ఉపాధ్యాయుని. ఓకే. మా ఉపాధ్యాయుడిగా నేను మండల అవార్డు, డిస్ట్రిక్ట్ అవార్డు తీసుకోవడం జరిగింది. ఆ విధంగానే ఆ తర్వాత ఈ విధంగా అవార్డుకి ఎంపికైనందుకు నాకు చాలా సంతోషం. సిజిఎస్ వెల్లూరి ఫౌండేషన్ వాళ్ళకి ఏమైనా ఫౌండేషన్ వాళ్ళు చేసినటువంటి గొప్ప కార్యక్రమానికి అందరూ కూడా అభినందించాల్సింది సార్. ఎలా అనిపించింది ఈరోజు రవీంద్ర భారతి లాంటి ఒక గొప్ప వేదిక మీద మీరు లెజెండరీ చేతి మీద అవార్డు? చాలా సంతోషంగా ఉంది సార్. నేను ఈ విధంగా తీసుకుంటాను అని అనుకోలేను. వాళ్ళు మా యొక్క సేవలను గుర్తించి మమ్మల్ని ఈ విధంగా ఇక్కడి వరకు రప్పించి ఈ రవీంద్ర భారతిలో ఈ జీవితంలో ఈ అవార్డు తీసుకున్నందుకు చాలా సంతోషంగా. ఇంకా రాబోయే రోజుల్లో ఎలాంటి కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? సేవా కార్యక్రమాలు రాబోయే రోజుల్లో నేను నిజంగా సార్ మా ఫ్యామిలీ కంటే కూడా నా వృత్తికి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను. ఆ విధంగా మా పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా నా పిల్లల్లాగానే చూసుకుంటాను. ఆ విధంగా గుర్తింపు మళ్ళీ పచ్చదనం పరిశుభ్రతలో నేను బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను సార్. మొక్కలు నాటడం కానీ ఇంకా ప్రకృతి పరిసరాల పరిశుభ్రత ఇవన్నీ కూడా బాగా ఇంపార్టెన్స్ ఇస్తాను. మా పాఠశాలలో నాకు మంచి పేరు ఉంది. మా హెడ్ మాస్టర్ గారు, మా స్టాఫ్ కూడా మమ్మల్ని నన్ను బాగా ఎంకరేజ్ చేస్తారు, బాగా ప్రోత్సహిస్తారు. థ్యాంక్ యూ సార్. శాస్త్రి అండి. నేను బేసికల్గా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేను టీచర్ ట్రైనర్గా 20 years వర్క్ చేశాను. నేను ఇంకా సింగరు, రైటరు, తర్వాత ఆర్ఫనేజ్ సెంటర్లకు సపోర్ట్ చేస్తుంటాను. నాకు ఈ అవార్డు వచ్చింది, చాలా ఆనందంగా ఉంది. ఈ అవార్డు వచ్చిన దానికి నేను మన రీసెంట్గా నాకు డాక్టరేట్ కూడా వచ్చింది. నేను సమాజ సేవ చేయాలని ఎంతో ఉత్సాహంతో, ఎంతో అంకితంతో పనిచేస్తానని ఈరోజు చెప్తున్నాను. మీకు ఈ అవకాశం ఇచ్చిన జీసీఎస్ వేలూరి వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? వేలూరు వాళ్ళు ఎంతో మందిని సమాజంలో మేధావులను, సామాజిక సేవ చేసే వాళ్ళను, అన్ని వృత్తుల వారిని కూడా చాలా ఎంకరేజ్ చేసి ఈ సమాజానికి వాళ్ళు పునరంకితమవుతూ ఇంకా ఎన్నో సేవలు అందించాలని కోరుకుంటున్నాను. ఏం అవార్డు వచ్చింది సార్ మీకు? ఇప్పుడు ఇది పద్మచక్ర అవార్డు. పద్మచక్ర అవార్డు వచ్చినందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ విధంగా నేను సమాజానికి నేను సందేశం ఏమిస్తున్నానంటే మేధావులను, సామాజిక సేవకులను గుర్తించి వాళ్ళకు కొంచెం ఎంకరేజ్మెంట్ ఇస్తే వాళ్ళు ఇంకా వాళ్ళ ద్వారా ఇంకా చాలామంది కూడా సమాజ సేవకులు తయారయ్యి సమాజానికి సేవ చేస్తారని, ఆర్థిక సమానత్వాలు తొలగించడానికి కూడా పాటుపడతారని, అన్ని విధాల బీదవారికి వారికి సాయం చేస్తారని నేను ఆశిస్తున్నాను. ఇంకా రాబోయే రోజుల్లో మీరు ఎలాంటి కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నారు? ఈ డెఫ్ అండ్ డమ్ ఒకటి మాది ఆర్ఫనేజ్ ఉందండి. అక్కడ మెడికల్ క్యాంపులు అవి కూడా అరేంజ్ చేస్తున్నాము. ఇంకా చాలా ఎక్స్టెండ్ చేయాలనుకుంటున్నాము. వేరే రాష్ట్రాల్లో కూడా వీ వాంట్ టు ఎక్స్టెండ్ అవర్ సర్వీసెస్ టు సొసైటీ. ఓకే సార్. మీ కెరీర్లో ఇప్పటికి ఎన్ని అవార్డ్స్ వచ్చాయి సార్? నాకు ఇప్పుడు 5 awards I got, sir. Okay, sir. Recently I got doctorate award. Super, sir. Super, sir. Thank you, sir. Thank you. Okay.